ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఏదైతే కాస్త డిస్టర్బెన్స్ జరిగిందో అడ్వకేట్ తో పాటు వెళ్ళకూడదని ముందుసారి వచ్చినప్పుడు ఏదైతే చెప్పానో అదే అడుగుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా అదే అడుగుతున్నారు, ఎన్నిసార్లు చెప్పినా నేను అదే చెప్తున్నాను, ఇక్కడ తెలియంది లేదు చెప్పంది లేదని చెప్పారు. ఈ రోజు మాత్రం ఏమో అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మా మీద కేసులు పెడుతున్నారు. దాదాపుగా 1:15 అయింది విచారణకి హాజరయ్యి. ఇంకా లోపల విచారణ జరుగుతూనే ఉంది. అధికారులు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తానని చెప్పారు. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకి సహకరిస్తా అని చెప్పారు. ఏం అవ్వబోతుంది అనుకుంటున్నారు ఈ రోజు? అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మేడం ఇప్పటికే దాదాపుగా 1:30 పైన విచారణ కొనసాగుతా ఉన్నది. 10 గంటల నుంచి ఇప్పటికీ నాకు తెలిసి ఇది 3వసారి. ఇంకా 30 సార్లు అయినా కూడా తను పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాటని తనే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఫార్ములా ఈ రేస్ లో తెలంగాణని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో తీసుకుపోయినటువంటి ఘనత కేటీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇక్కడ దేశమే అబ్బురపడేటువంటి పద్ధతుల, దేశమే ప్రపంచమే మన వైపు చూసేటువంటి పద్ధతుల ఫార్ములా ఈ రేస్ ను తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ గారి పైన ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి కేసులు ఎన్నిసార్లు అంటే ఎట్లాంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారికి జైలు ఏం కొత్త కాదు, కేటీఆర్ గారికి అరెస్టులు ఏమి కొత్త కాదు అనేటువంటి విషయాన్ని తనే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల లోపల జైలుకు పోయినరు, అనేక సందర్భాల లోపల అరెస్టులు చేసినటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతా అనేటువంటి విషయాన్ని స్వయంగా కేటీఆర్ గారే చెప్పినటువంటి పరిస్థితి ఉంది మేడం. అయితే నేను చట్టం పైన మాకు పూర్తి స్థాయిలో మాకు నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా కూడా తను పోవడానికి సిద్ధంగా ఉన్నారు. 3 సార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాను అనేటువంటి విషయాన్ని తను స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు విచారణకు పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను అనేటువంటి మాట కూడా తను చెప్పినటువంటి పరిస్థితి ఉంది మేడం. ఇవాళ కేసులు బనాయించి మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ప్రజల తరపున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరపున మేము కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలు అమలయ్యేంత వరకు కూడా మేము కొట్లాడతాము అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మేడం. ప్రశ్నించడం కాకుండా ఇవాళ ప్రతిసారి విచారణకు పోవడం, తిరిగి రావడం, వాళ్ళు ఏదైతే అడుగుతారో ఈయన సమాధానం చెప్తారో అదే రొటీన్ గా 2 సార్లు జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా అదే కొనసాగుతుంది. అధికారులు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే 3వసారి పిలుస్తారా? ఇప్పుడు జనవరి 6 మేడం ఇది దయచేసి కక్షపూరితంగా కేటీఆర్ గారు తెలంగాణ ప్రజల పక్షాన, కేటీఆర్ గారు పేద ప్రజల గొంతుకై నిలబడుతున్నందుకు కాబట్టి ఇవాళ ఆయన పైన కక్షగట్టి కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో ఎట్లా ఉండే తెలంగాణ ఇవాళ ఎట్లయిపోయింది తెలంగాణ, పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రం పోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ వాళ్ళు ఇష్టమన్నటువంటి హామీలన్నీ కూడా అట్టకెక్కించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి ఒక్కటంటే ఒకటి, ఒక ఫ్రీ 6 గ్యారంటీలు అంటే అర గ్యారంటీ మాత్రమే అమలయ్యింది. అది ఫ్రీ బస్ ఒకటి మాత్రమే, మిగతావన్నీ కూడా అట్టకెక్కించినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ రైతుల పక్షాన మేము రైతు బంధు కావాలని చెప్పి ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతారు. రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి కొండారెడ్డి వాళ్ళ కొడంగల్ నియోజకవర్గంలో లఘుచర్యకు సంబంధించినటువంటి రైతుల పక్షాన పోతే వాళ్ళని బేడీ లేచి చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం ఉంది అన్నారు. ఒకవేళ అన్ని డౌట్స్ ని ఈ రోజు కేటీఆర్ ప్రస్తావించారు కదా, అరెస్ట్ అయినా జరగచ్చని చెప్పారు, చట్టాల మీద న్యాయాల మీద మాకు నమ్మకం ఉందని చెప్పారు. అవును మేడం, నేను అదే విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇవాళ ఇట్లాంటి పరిస్థితిలో తెలంగాణ ఉంటే దీన్ని నేను అధిగమించి కేటీఆర్ గారు వాళ్ళ పక్షాన నిలబడి ఉంటే ఇవాళ ఆయన పైన కక్షగట్టి కేసులు పెట్టి ఇవాళ జైలుకు పంపించేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. కాబట్టే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ ఉద్యమంలో నేను అనేక సందర్భాల లోపల జైలుకు పోయి వచ్చినా, ఇప్పుడు కూడా నేను ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పోవడానికి సిద్ధంగా ఉన్నా, అయినా కూడా ప్రశ్నించడం కాంగ్రెస్ పైన మాత్రం ఆపను సుమా అనేటువంటి విషయాన్ని తను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
ఒకటి మేడం, అంతిమంగా న్యాయమే గెలుస్తది, ధర్మమే గెలుస్తది. వీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల హింసలు పెట్టినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. రాయి ఏంది రత్నం ఏంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ అవగతం చేసుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఎంత గొప్పగా ఉండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఎంత సస్యశ్యామలంగా ఉండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఎంత గొప్పగా విరాజిల్లుతుండే అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మేడం. కాబట్టి ఇవాళ తప్పకుండా కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో నాకు తెలిసి అయితే 4 గంటల ప్రాంతం వరకు కూడా విచారిస్తారు. ఇవాళ కంప్లీట్ డే ఆయనను విచారిస్తారు అనేటువంటి సమాచారం అక్కడ ఉంది. ఎన్నిసార్లు పిలిచినా 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినప్పటికీ కూడా తాను సహకరిస్తా అనేటువంటి విషయాన్ని స్వయంగా తనే ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది న్యాయస్థానాల పైన అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎస్, మనకి బ్రేకింగ్ చూసినా దీనికి సంబంధించి మనం కంటిన్యూ చేద్దాం. ఏదైతే ఈ రోజు